నమో గురుభ్యః. మనము మన కఠోపనిషత్తు అధ్యయనం చేస్తూ వస్తూ ఉన్నాము. ఇంతవరకు మన నచికేతుడు శిష్యుడు గురువుగారి దగ్గర నుంచి 2 వరాలు పుచ్చుకున్నాడు. ఇహపరాలు సాధించడానికి కర్మ, ఉపాసన, జ్ఞానాలతో ఎంతో కొంత వృద్ధిని పొందడానికి ఉపయోగపడే విధంగా ఆయన ఆ వరాలను వాడుకున్నాడు. వీటితో పాటే ఆయనకు జ్ఞానానికి అర్హత. ఎటువంటి జ్ఞానము? సమ్యక్ ఆత్మతత్వ విషయ విజ్ఞానానికి అధికారం కలిగింది. దానితో ఆయన మూడో వరాన్ని బ్రహ్మ ఆత్మైక్య విజ్ఞానం గురించి అడగడం కోసము బయలుదేరబోతూ ఉన్నాడు. ఆత్మ విజ్ఞానం కోసం ఆయన గురువుగారిని వరిస్తూ ఉన్నాడు. చూస్తూ వెళ్దాము. మన గురువుగారు ఏమన్నారంటే, తృతీయం వరం నచికేతో వృణీష్వ అన్నారు. ఓ నచికేత, మూడో వరాన్ని కోరుకో మరి అని అనగానే, ఇత్యుక్తః సన్, ఇట్లా అడగబడ్డవాడై నచికేతుడు ఈ విధంగా ఉవాచ అన్నాడు. ఆయన ఆత్మ గురించి ప్రశ్న వేస్తున్నాడు. ఆత్మ గురించి ప్రశ్న అనగానే వెంటనే మనందరికీ ఇనీషియల్‌గా ఎప్పుడో అసలు చదువుకోవడం మొదలుపెట్టగానే నేను కూడా మిమ్మల్ని అడిగుంటాను. ఆత్మ అంటే ఏమనుకుంటున్నావు? మోక్షం అంటే ఏమనుకుంటున్నావు అని. మోక్షం అంటే ఏమనుకుంటున్నావు అంటే తలా ఓ రకంగా చెప్పారు. ఎక్కువగా ఐడియా లేదు. ఆత్మ అంటే మాత్రం అందరికీ చాలా క్లియర్ ఐడియా ఉంది. ఆత్మ అంటే ఏదో శరీరంలో తెల్ల వస్త్రాలు ధరించి, జుట్టు విరబోసుకొని ఓహ్! అని పాటలు పాడుకుంటూ ఏదో ఒకటుంటుంది. అది దేహం పడిపోయిన తర్వాత అందులో నుంచి బయటికొచ్చి ఏదో తిరుగుతుంటుంది. తర్వాత వేరే మళ్ళీ ఇంకొక దేహంలోకి దూరుతుంది అని ఆత్మ బంధన్ లాంటి సినిమాలన్నీ జూసి తెలుసుకునేదేదో ఐడియా ఉంటుంది. అట్లాంటి ఏదో ఒక ఐడియా మన వాడికుంది. అదేనా అండి? కాదా అండి? అని ఆయన అడుగుతూ ఉన్నాడు. ఆత్మ గురించి ఆయనకేమీ తెలీదు. కాబట్టి మరి బేసిక్ ఫండమెంటల్ జ్ఞానం గూడా లేదు గాబట్టి, బేసిక్ క్వెషన్ అడుగుతున్నాడు. ఆయనకి జనరల్‌గా ప్రపంచంలో పాపులర్‌గా ఆత్మ అంటే ఏమని నోషన్ ఉన్నదో, దాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. దాని గురించి చెప్పు అని అడుగుతూ ఉన్నాడు. ఇంక అక్కడి నుంచి మొదలుపెట్టి గురువుగారు ఈయనని ఆత్మ అంటే నువ్వేరా! నీ స్వరూపము. ఈ దేహేంద్రియాలన్నీ ఈ సంఘాతమంతా నువ్వు గాదు. వీటన్నింటికి కారణమైనదేదున్నదో అది నువ్వు. నేను అన్నదేదున్నదో ఆత్మ అంటే నేను అని అక్కడికి తీసుకొని వెళ్ళాలి. కానీ ఇప్పటికైతే ఈయనకి ఆలోచన ఉంది గదా! అది ఆయన చెప్తున్నాడు మన శిష్యుడు. ప్రశ్నలు చూద్దాం. ముందు శిష్యుడి ప్రశ్న చూద్దాము. ఈ ఆత్మతత్వ విజ్ఞానాన్ని కావాలి అని కోరుకుంటూ ఉన్నవాడు ఏ రకంగా అడిగినా సరే, తెలిసి తెలియక ఆత్మ గురించి తెలిసి అడిగిన వాడు అడిగితే బానే ఉంటుంది. ఆత్మ గురించి సరిగ్గా ఎరుక లేక ఏదో ఒకటి ఊహించుకుని అయిండొచ్చు కదా అని అడుగుతున్న వాడికి కూడా, వాడు అడుగుతున్న ప్రశ్న అటు ఇటుగా ఉన్నా గూడా, గురువుగారే మళ్ళీ వాడిని నెమ్మదిగా అసలు ఆత్మ అంటే ఏంటి అని చెప్పి, విచారించి, వాడికి అర్థమయ్యే విధంగా వాడికి అపరోక్షానుభవంగా గ్రహించేంత వరకు చూపించవలసి ఉంటుంది. కాబట్టి ప్రశ్న చూద్దాం ముందు. గురువుగారండి మరి యా ఇయం ప్రేతే విచికిత్సా మనుష్యే అస్తీతి ఏకే నా అయం అస్తీతి చ ఏకే ఏతత్ విద్యాం అనుశిష్టః త్వయా అహం వరాణాం ఏషః వరః తృతీయః. గురువుగారండి, ఏదైతే ఈ విచికిత్స ఒక సందేహం ఉన్నదండి. అయ్యం వీడు ప్రేతే వెళ్ళిపోయాడనుకోండి ప్రయాణమై. ప్రేతము అంటే ప్రేతాత్మ అని పిలుస్తారు. నిన్ను వీడని నీడననుకుంటూ పాటలు పాడుకుంటూ వెంటబడొస్తాయి తరుముకుంటూ దయ్యాలు అని చెప్తారు గదా! ప్రేతాత్మ అని. ఆ రకంగా తీశారు. సినిమాలు మనకి ఉపకారం ఎంత చేస్తాయో ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా, అపకారం అంత చేస్తాయి ఇంటెలిజెన్స్ పరంగా. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చూపించేవన్నీ మనం నమ్మి కూర్చున్నామంటే, ఇంటెలిజెంట్‌గా ఉండవలసిన హ్యూమన్ బీయింగ్స్ మనము కాస్త అయోమయంగా తయారవుతాం. ప్రేతాత్మ అంటే అది గాదు. ప్రేతం అంటే అది గాదు. ప్రయాణమై వెళ్ళిపోవడం. అంటే దేహాన్ని వదిలిపెట్టి పోవడము అని అర్థము. ప్రేతం అంటే ప్రయాణం అయిపోవడం. అట్లా మనుషుడొకడున్నాడనుకోండి భూమి మీద. వాడు ఆ మనిషి
ప్రేతమయ్యాడనుకోండి అంటే ప్రయాణమై ఆ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడనుకోండి. ప్రేతమయ్యాడనుకోండి అంటే దయ్యంగా, భూతంగా మారాడనుకోండి గాదు. ఆ మనిషి ప్రేతమయ్యాడు అంటే, ఆ మనిషి ఆ దేహాన్ని చాలించి ప్రయాణమై బయలుదేరి పోతున్నాడనుకోండి దేహాన్నొదిలిపెట్టి. అటువంటప్పుడు అదోటి ఏదో ఉన్నదట గదండీ! ఇది. అది అస్థి ఒకటి ఉంటుంది ఏదో ఒకటి. ప్రేతాత్మ అని ఒకటుంటుంది అని కొంతమంది చెప్తారండి. అది ఆత్మ అన్నది ఏదో ప్రయాణమైపోయిన తర్వాత ప్రేతాత్మ అని ఒకటి నాస్తి ఉండనే ఉండదు అని కొంతమంది అంటారండి. ఇప్పుడు దేహం పడిపోయిన తర్వాత వాడు చచ్చిపోయిన తర్వాత ఆత్మ ఇంక అందులో నుంచి బయటకొచ్చి ఎక్కడికో వెళ్తుంది అని కొంతమంది నమ్ముతారండి. కొంతమందేమో అబ్బెబ్బే! అట్లాంటిదేమీ లేదు. వాడు మరణించాడంటే వాడు చచ్చిపోతాడు అంతే ఇంకా. దేహంలో నుంచి బయటకొచ్చి ఆత్మ ఏదో ప్రేతాత్మ బయటికెళ్ళిపోవడం లాంటివేమీ ఉండవు అని కొంతమంది అంటారండి. ఇప్పుడు దీన్ని ప్రత్యక్షంగా చూడాలి అంటే కళ్ళకు కనిపించేది కాదు. సినిమాలోనైతే ఏవో తెల్ల వస్త్రాలన్నీ ధరించి జుట్టంతా విరబోసి ఏవో విచిత్రమైన బ్యాక్‌గ్రౌండ్ పాటలతోటి భూమికి తాకకుండా గాల్లో నడుస్తూ ఉన్నట్టుగా ఏంటో విచిత్రమైనవన్నీ చూపిస్తారండి. తలలు వెనక్కి తిరిగినట్టు, కళ్ళు లోపలికి వెళ్ళిపోయినట్టు రకరకాలుగా. అట్లాంటివన్నీ ప్రత్యక్షంగా చూడలేదు మరి. సినిమాల్లో అయితే చూపిస్తారు గానీ, ప్రత్యక్షంగా చూడలేదు. కాబట్టి ప్రత్యక్షానుభవం లేదు. అవును, కాదు అని నేను సొంతంగా తెలుసుకోవడానికి. పోనీ అనుమాన ప్రమాణంతోటి ఇట్లా జరిగి ఉండొచ్చు గదా! ఇవి గూడా సినిమాల్లోనే. అనుకోకుండా గాలి వీస్తూ ఉండడము, అనుకోకుండా ఏదో ఒక కాగితం ఇక్కడి నుంచి అక్కడి దాకా ఎగురుకుంటూ పోయి వాడి ముందు ఉండడము, ఇట్లాంటివన్నీ చూపిస్తారు. దీంతోటి అనుమాన ప్రమాణంతోటి ఒకవేళ ఆత్మలు ఉండిండొచ్చు అని గెస్సింగ్ చేయొచ్చు. కానీ, ఆ గెస్సింగ్ అంతా గూడా అనుమాన ప్రమాణంతోటి ఓన్లీ సినిమాల్లోనేనండి. డ్రామాల్లో అక్కడుంటాయి. నిజంగా అనుమాన ప్రమాణంతోటి ఇప్పుడు నేనిక్కడ కూర్చున్నాననుకోండి, ఎవడో నాకు తెలిసిన వాడు చనిపోయాడనుకోండి, ఆ బాడీలో నుంచి ఆత్మ బయటకొచ్చిందనుకోండి, అది నా చుట్టే తిరుగుతూ ఉన్నది అనడానికి గుర్తేమి? ఏదో హారర్ మూవీస్‌లో, హారర్ స్టోరీస్‌లో చూపించినట్టు రక్తాలు కారుతూ ఉండడమో, లేతే ట్యాప్స్ అన్నీ ఓపెన్ అవ్వడమో, లేదో తలుపులన్నీ డబడబా ఓపెన్ అవ్వడం, క్లోజ్ అవ్వడమో, లేదో ఏవో గజ్జెల శబ్దాలన్నీ వినిపించడమో, ఇట్లాంటివన్నీ ఏమైనా ఉంటే, ఓహో! నా చుట్టుపక్కల ఏవో ప్రేతాత్మలు తిరుగుతున్నట్టున్నాయి. నాకు కనపడట్లేదు గానీ అని అనుకోవచ్చు. కానీ అట్లాంటి అనుమాన ప్రమాణంతో కనిపెట్టేది గూడా ఏమీ లేదు గదండీ! నిజంగా ప్రత్యక్ష ప్రమాణంతో, అనుమాన ప్రమాణంతో తెలియట్లేదు. కొంతమందేమో వాళ్ళకి తోచినట్టు ఉన్నదున్నదంటారు. కొంతమంది వాళ్ళకి తోచినట్టు లేదు లేదంటారు. ఈ విషయం గురించి నాకనుమానం ఉన్నదండి. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. తెలుసుకుంటాను. ఎక్కడి నుంచి? నేను దీన్ని తెలుసుకునేది అంటే మీ చేత అనుశిష్టః. మీరు అనుశాసనం చెయ్యండి. మీరు ఏదో ఒకటి మీకు తోచిందెందుకు చెప్తారు? గురువుగారు. మీరు గురువుగారు. మీరు అన్నీ తెలిసిన వారు. మీరు నాకు సరైన మార్గంలో ఉపదేశం చేస్తారు. ఏదో ఒకటి గాదు, అనుశాసనం చేస్తారు. శాస్త్రాన్ని అనుసరించి నాకు ఉపదేశం చేస్తారు. ఏదో ఒకటి ఊహించి, భావించి, బుద్ధితంత్రంతో గాదు గదా! మనకు శాస్త్రాలు ఎట్లా దాని గురించి చెప్తూ ఉన్నాయో, అట్లా మీరు నన్ను ఆ మార్గంలో నడిపిస్తారు కాబట్టి, ఆ విధంగా నాకు అనుశాసనం చేసి, ఉపదేశం చేస్తారు కాబట్టి, మిమ్మల్ని అడుగుతున్నాను. ఏషః ఇదండి గురువుగారో, నాకు కావలసిన వరాణాం తృతీయః వరః వరాల్లో మూడో వరం ఇది అని ఆయన అడిగాడు. దానికి భాష్యం చూద్దాము. యా ఇయం విచికిత్సా సంశయః ప్రేతే మృతే మనుష్యే అస్తి ఇతి ఏకే. అస్తి శరీరేంద్రియ మనోబుద్ధి వ్యతిరిక్తః దేహాంతర సంబంధీ ఆత్మ ఇతి ఏకే మన్యంతే. न अयमस्ति इति च एके न अयम् एवं विधः अस्ति इति च ఏకే. ఏదిదుందో ఈ ఆత్మ అని పిలుస్తారు గదండీ! దాని గురించి నాకు ఇదిగో ఇయం విచికిత్స ఈ సందేహం ఉన్నదండి. నాకొక సంశయం ఉన్నది. ఏమి అంటే, ప్రేతే మనుష్యే మృతే ఒక మనిషి చచ్చిపోయాడనుకోండి. ఆ తర్వాత గూడా వాడు ఉంటాడు. చనిపోయిన తర్వాత గూడా వాడు ఉంటాడు అని కొంతమంది అంటారండి. ఎట్లా ఉంటాడు చనిపోయిన తర్వాత అంటే,
శరీరము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఇవన్నీ ఆ గ్రూప్ అక్కడే పడి ఉంటాయి కానీ, దానికి వ్యతిరేకంగా ఇంకొక దేహాన్ని, అంతరదేహాన్ని, దేహాంతరం అంటే ఇంకొక దేహానికి ఆత్మ ఓటుంటుంది. ఇప్పుడు ఈ దేహాన్ని వదిలిపెట్టేస్తే, ఇందులో నుంచి బయలుదేరి ఆత్మ ఇంకో దేహంలోకి వెళ్ళిపోతుంది అని చెప్తారు గదా! అప్పుడు ఈ దేహాది సంఘాతంతో సంబంధం లేకుండా అందులో ఉన్నదేదో ఒకటి ఆత్మ అని పిలువబడేది. అది ఈ దేహాన్ని వదిలిపెట్టి వెళ్తుంది. అదొకటి వీడు పడిపోయిన తర్వాత గూడా, దేహం పడిపోయిన తర్వాత గూడా అది ఉంటుంది అని కొంతమంది చెప్తారండి. మన్యంతే అనుకుంటారు. అయ్యం అటువంటిదేమీ నాస్తి లేనే లేదు అని కొంతమంది అంటారండి. ఈ విధంగా ఏవం విధ ఈ విధంగా అయమిది నాస్తి లేదని కొంతమంది చెప్తారు. కొంతమంది అబ్బెబ్బే! అట్లాంటిదేమీ లేదు. మేమెప్పుడు చూడలేదు, వినలేదు. అట్లాంటిది ఉంటుందని ఊహించడానికి గూడా లేదు. కాబట్టి లేదు లేదని కొంతమంది చెప్తారు. కొంతమంది ఉంటుందుంటుంది అట్లా ఇట్లా అంటావు. ఆ దేహం పడిపోయిన తర్వాత గూడా ఆత్మ ఒకటుంటుంది. అది అందులో నుంచి లేచి వెళ్ళిపోతుందని చెప్తారు. ఇంతకీ విషయం ఏమండి? ఉంటుందా? ఉండదా? అతః చ అస్మాకం న ప్రత్యక్షేణ న ఆపి వా అనుమానేన నిర్ణయ విజ్ఞానం. ఈ విషయంలో అతః కాబట్టండి అస్మాకం మాకు ప్రత్యక్షంగా గూడా తెలుసుకునేందుకు ఈ విషయం గురించి నిర్ణయం తీసుకుని ఈ జ్ఞానం, ఈ కారణానికి ఇదిట్లా ఉంటుంది అని చెప్పడానికి ప్రత్యక్ష ప్రమాణాలు మాకు లేవండి. పోనీ అనుమాన ప్రమాణంతోటి అయి ఉండొచ్చని ఊహిద్దామంటే గూడా ఊహకు గూడా అందట్లేదండి. ఊహించో, కళ్ళతో చూసో ఏదో విధంగా దాన్ని తెలుసుకోవడానికి అవకాశం కలగట్లేదు గురువుగారు. అందుకని ఏతత్ ముఖ్యంగా ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ ఆత్మ గురించి తెలుసుకోవాలి గదండీ! తెలియకపోతే పోయిందనుకోవచ్చు. ఇప్పుడు సినిమాల్లో వాళ్ళు ఏదో చూపిస్తారులే గానీ, అవన్నీ నిజంగా ఉండవు అని కొంతమంది జెప్తారు. అంటే సినిమాలో వాళ్ళు కొంచెం ఎక్కువ చేసి చూపించినా గూడా, అంత మనకు మళ్ళీ యాక్చువల్‌గా బయట కనిపించకపోయినా నిజంగా అట్లా ఉంటుంది అని కొంతమంది చెప్పొచ్చు. అయితే ఉన్నదా అండి? లేదా అండి? అంటే నీకెందుకురా? నీకెందుకు? ఉంటే ఉన్నది లేపోతే లేదు. తెలుసుకొని నీకేమి లాభము అని అడుగుతారేమో గురువుగారు. ఏతత్ విజ్ఞాన అధీనః హి పరః పురుషార్థః. ఈ విషయం తెలిస్తేనే ఆ పరమ పురుషార్థాన్ని సాధించడం కుదురుతుంది కదా అండి. ఆత్మ గురించి తెలుసుకోకపోతే ఎంతసేపు అనాత్మల గురించి తెలుసుకొని, మీరిచ్చిన మిగిలిన 2 వరాలతో కర్మలు చేసుకుంటూ, ఉపాసనలు చేసుకుంటూ అంతంత మాత్రం జ్ఞానాలతో ఉంటే, మరి నాకు మోక్షమన్న పురుషార్థము, పరమ పురుషార్థము ఆత్మ ఎట్లా తెలుస్తుంది? ఇటువంటి విజ్ఞానం ఆత్మ గురించి తెలుసుకుంటేనే గదా మోక్షము. పరమ పురుషార్థాన్ని సాధించాలి అంటే ఆత్మ విజ్ఞానం కావాల్సిందే గదా! ఆత్మ విజ్ఞాన అధీనంలో ఉన్నది గదా మోక్షమన్నది. ఇత్యతః అందుకనండి అడుగుతున్నాను. ఏతత్ విద్యాం విజానీయాం. ఈ విషయాన్ని నేను మీ దగ్గర నుంచి తెలుసుకుంటాను. నేను అనుశిష్టః జ్ఞాపితః త్వయా. మీరు నాకు ఆజ్ఞాపిస్తే, మీరు ఈ విషయాన్ని నాకు ఉపదేశిస్తే మీ నుండి ఈ ఆత్మను నేను అర్థం చేసుకుంటాను. ఎందుకంటే ఆత్మ తెలిస్తేనే మోక్షమండి. ఆ విషయం అంతవరకు నాకు తెలుసు. ఆత్మ విజ్ఞానం కలిగితేనే మోక్షం అన్న విషయం నాకు తెలుసు. ఆత్మ అంటే ఏంటో తెలియట్లేదండి. మీరు చెప్తారా? వరాణం ఏషః వరః తృతీయః అవశిష్టః. వరాల్లో మిగిలిపోయిన మూడో వరంగా నేను దీన్ని కోరుకుంటున్నాను అని మన శిష్యుడు అడిగాడు. ఇంక దానితో మన గురువు గారు ఇంక పెడతారు ఇక్కడి నుంచి ఎన్ని పరీక్షలు పెడతారంటే మన శిష్యుడికి. ఎందుకు? ఎందుకు ఇన్ని పరీక్షలు పెట్టడము అంటే, కిం వీడు అయం ఏకాంతతః నిశ్రేయస సాధన ఆత్మజ్ఞానార్హః న వా ఇతి ఏతత్ పరీక్షణార్థం ఆహ. అయం వీడు కిం మరి నిజంగానే ఏకాంతతః కేవలము నిశ్రేయసం మాత్రమే సాధించడం కోసం మోక్షానికి సాధనా మార్గంగా ఆత్మ జ్ఞానాన్ని పొందాలి అని అంటున్నాడు. కానీ దానికి నిజంగా వీడు కిం అర్హః వా? వాడికి అర్హత ఉన్నదా? ఆత్మ విద్యకు వాడికి అర్హత ఉన్నదా? నవా లేదా? ఇతి ఏతత్ పరీక్షణార్థం దీన్ని పరీక్షించాలన్న ఉద్దేశంతో గురువుగారు ఇంకా రకరకాల పరీక్షలు పెడతారు మన సాధకుడికి, మన శిష్యుడికి. ఆయన ఏమంటున్నారంటే, "ఓహో!
దేవైః అత్రాపి విచికిత్సితం పురా నహి సుజ్ఞేయం అణుః ఏషః ధర్మః. అన్యం వనం నచికేతో వృణీష్వ మా మా ఉపరోత్సీః అతి మా సృజ ఏనం. వదిలిపెట్టు వదిలిపెట్టు ఈ విషయం వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు, నన్ను నిర్బంధించకో నచికేతో. ఓహో, అసలు పురా ఇంతకు ముందు నీకన్నా గొప్పవాళ్ళు కూడా దీని గురించి ఎంతో ఆలోచన చేశారు. ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు మనుషులే కాదు, దేవతలకు కూడా ఈ విషయంలో విచికిత్స ఉన్నది, సందేహం ఉన్నది. ఎన్నో సంశయాలున్నాయి ఆత్మ గురించి. దేవతలకు సైతం ఈ విషయం అర్థం అవ్వడం కష్టం. ఇది సుజ్ఞేయం నహి, సుష్టుగా చక్కగా క్లియర్గా జ్ఞేయం తెలుసుకునేందుకు అవకాశము నహి లేనిది. అంత సులువుగా ఈజీగా తెలుసుకోవడం కష్టం. అంతంత మాత్రం జ్ఞానంతో ఉండి కోరికలతో ఉన్న వాళ్లకు ఈ విషయం అస్సలు అర్థం కాదు. మొత్తం కోరికలన్నీ వదిలిపెట్టి వైరాగ్యంతో ఉన్నవాడికి కూడా జ్ఞానానికి అర్హత ఉండాలి. వాడికి ఎన్నో ఉండాలి. ఆ జ్ఞానాన్ని పట్టుకోవడానికి వాడికి పాత్రత ఉండాలి. అవన్నీ ఉంటే కూడా మొత్తం అంతా వాడు జ్ఞానానికి కంప్లీట్ పాత్రత కలిగిన వాడై, పూర్తిగా వైరాగ్యంలో ఉన్నవాడై, మొత్తం అన్నింటినీ వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నవాడైతే కూడా వాడికి అర్థం చేసుకోవడానికి కష్టం. బికాస్ ఏషః ఇది నువ్వేది అడుగుతున్నావో ఆత్మధర్మము అది అణువు, అది మరీ సూక్ష్మం. నువ్వు స్థూలంగా డబ్బులు అడుగు, పదవులు అడుగు, పిల్లలు కావాలని అడుగు, పెళ్లి కావాలని అడుగు, పెద్ద పెద్ద భవంతులు కావాలని అడుగు, గొప్ప ఆయుర్దాయం అడుగు, నువ్వు ఇంకేదైనా అడుగు, లేదా గొప్ప గొప్ప లోకాలన్నీ కావాలి అని అడుగు, గొప్ప గొప్ప అనుభవాలు కావాలని అడుగు, లేదా అప్సరసలే కావాలి అని అడుగు, లేదా స్వర్గానికి నేను అధిపతిని కావాలి, నీ ఇష్టం వచ్చినవి అడుగు. అవన్నీ కూడా కావాలంటే మాయలాగా కల్పించవచ్చు. కానీ ఇవన్నీ పొందడానికి ఒకవేళ ఎవరికైనా అవకాశం ఉన్నా కూడా ఆత్మను తెలుసుకోవాలంటే మాత్రం కష్టం. ఎందుకంటే అది ధర్మ సూక్ష్మము. స్థూలమైన ధర్మం కాదిది. సూక్ష్మమైన ధర్మము. ఇంతటి సూక్ష్మమైన అణువంత విషయాన్ని కనుక్కోవాలి అంటే ఎంతటి సాధన చెయ్యాలి? ఎందుకులే నీకింత కష్టము? ఏమి ఉపయోగమా? పైగా ఇంత చేస్తే కూడా వస్తుందో లేదో కూడా తెలీదు. ఓహో, ఎంతెంత పెద్ద పెద్ద వాళ్ళు, మహాత్ములు, పుణ్యాత్ములు, జ్ఞానులు, దేవతలు అందరూ ట్రై చేశారు. ఎంతమందికొచ్చింది? వచ్చేది లేదు, ఏమీ లేదు. చాలా కష్టము. పట్టుకోవడం మహా దుర్లభం. దానికన్నా సులువుగా, గ్యారంటీగా దొరుకుతాయని తెలిసినవి ఏవైనా కోరుకోరాదా వరంగా? వస్తుందో రాదో, ఉన్నదో లేదో, అర్థమవుతుందో కాదో, పట్టుకోగలనో లేదో అని అనుమానంగా ఉన్నదెందుకు నీకు? ఉన్న అల్పాయుష్షుతో గొప్ప గొప్ప అనుభవాలు కావాలని కోరుకుంటే స్థూలంగా ఏవైనా సాధించొచ్చు గానీ, ఉన్న అల్పాయుష్షుతో మరీ అణువంత విషయాన్ని, సుసూక్ష్మమైన విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి అంటే కష్టము. ఎందుకు ఇంత తాపత్రయము? అన్యం వరం, ఇంక వేరేదేదన్నా వరాన్ని ఓ నచికేత వృణీష్వ కోరుకోరాదా? మా మా ఉపరోత్సిః వద్దొద్దొద్దొద్దు వద్దు. మా ఉపరోత్సిః నన్ను ఈ రకంగా నిర్బంధించకు. నన్ను అనవసరంగా ఈ రకంగా అడ్డగించకు. ఇదే కావాలి అని పట్టుబట్టకు. ఏనం దీన్ని, ఈ వరాన్ని, ఈ కోరికను సృజ వదిలిపెట్టేయి. మా నన్ను పట్టుకుని ఏదో విధంగా నిర్బంధించి ఈ విషయాన్ని చెప్పని అడ్డగించకు. నన్ను వదిలిపెట్టు. ఈ వరాన్ని వదిలిపెట్టు. ఇంకేమైనా కావాలంటే కోరుకో అని చెప్తూ ఉన్నాడు. ఎన్ని చెప్పాడినా 4 చెప్పాడు. గబగబా గబగబా 4 చెప్పాడు. 1, ఓహో, ఇది దేవతలకు కూడా తెలుసుకోవడం కష్టం. 2, అదసలు తెలుసుకోవడం జనరల్‌గా దేవతలు వాళ్ళు పక్కన పెట్టు. జనరల్‌గానే దాన్ని తెలుసుకోవడం కష్టం. అది మరీ అణువంత విషయం. 3, వేరే వరం ఏదైనా కోరుకో. నువ్వు చక్కగా అనుభవాలన్నీ పొందడానికి వీలుగా. 4, నన్ను నిర్బంధించకు. నన్నిట్లా బలవంత పెట్టకు అని 4 చెప్పాడు. దానికి భాష్యం చూద్దాము. దేవైః అపి అత్ర ఏతస్మిన్ వస్తుని విచికిత్సితం సంశయితం పురా పూర్వం. దేవతల చేత కూడా ఇదే వస్తువు గురించి
ఇంతకు ముందు సంశయాలన్నీ ఉండేవి. నహి సుజ్ఞేయం సుష్టు జ్ఞేయం అసకృత్ శృతమపి ప్రాకృతైః జనైః అతః. ఇది సుజ్ఞేయం కాను గూడా గాదు. సుష్టుగా జ్ఞేయం ఈజీగా అర్థమవుతుందనుకుంటున్నావా ఆత్మ గురించే? కావాలంటే పోయి ఆత్మబంధన్ లాంటి సినిమాలన్నీ జూడు, లేదా హారర్ మూవీస్ అన్నీ జూడు. ఆత్మలన్నీ ఏంటో వస్తున్నాయి, పోతున్నాయి, ఏంటేంటో ఉంటాయి, అవన్నీ మ్యాజిక్‌లన్నీ జేస్తాయి అవన్నీ జూడు పోనీ అదర్థం అయితుంది గానీ, నువ్వు అడుగుతున్న ప్రశ్నను యాక్చువల్‌గా ఆత్మ విద్యగా ఉపదేశం చెయ్యాలి అంటే తెలుసుకోవడం చాలా కష్టం. అసకృత్తపి ఎన్ని సార్లు విన్నా సరే, ఎన్ని సార్లైనా విను. నేనెన్ని సార్లైనా చెప్తాను. ఎంత కాలమైనా జెప్తాను. ఎన్ని జన్మలైనా జెప్తాను. తెలుసుకోవడం అంత సులువు గాదు. ఒక్క జన్మలో ఒక్కసారి చెప్పగానే వీడు కూర్చొని అర్థం చేసేసుకున్నాడని తెలుసుకోవడానికి అంత సులువు గాదు ఇది. అసకృతపి ఎన్ని సార్లైనా నువ్వు ప్రయత్నం చెయ్యి దాన్ని. సులువుగా తెలుసుకోవడం కష్టం. ప్రాకృతైః జనైః ప్రకృతి పరంగా ఉన్న బుద్ధులతో ఉన్నవాళ్ళెవరున్నారో, వాళ్ళకి ఈ విషయం మాత్రం అర్థం గాదు. ప్రాకృతైః జనైః అన్నప్పుడు ప్రాకృత జనులు అన్న పదానికి లోకంలో ప్రాచుర్యార్థం ఏమి అంటే, అంతంతగా తెలివితేటలున్నవాళ్ళు అని అర్థం. జ్ఞానం ఎక్కువగా లేదు, అజ్ఞానంతో ఉన్నవాళ్ళు అని దానికి జనరల్‌గా అర్థం. ఎవరైతే గొప్ప ఇంటెలిజెన్స్‌తో ఉండరో, ఎక్కువ తెలివితేటలుండవో, అంతంత మాత్రం పరిజ్ఞానంతో ఉంటారో, ప్రాపంచికమైన జ్ఞానంతో ఉంటారో, మందబుద్ధులు అని అర్థం దానికి. ప్రాకృత జనులు అంటే మందబుద్ధులు అని అర్థం. మందబుద్ధులకు ఎంత విన్నా గూడా ఇది సులువుగా అర్థం గాదు అని దానికి అర్థం చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ అడుగుతున్నవాడు నచికేతు మందబుద్ధి గాదు పాపం. కాబట్టి ప్రాకృతమైన జనులు దేవతల గురించి చెప్పి వెంటనే ప్రాకృతమైన జనులని ఎందుకంటాడు? దేవతలు జ్ఞానస్వరూపులు. ప్రాకృతమైన జనులు అన్నప్పుడు ప్రాపంచికమైన అర్థం చూస్తే మందబుద్ధులు. మహాజ్ఞానులని, మందబుద్ధుల్ని ఒకే చోట పెట్టరు గదా! కాబట్టి ఇక్కడ ప్రాకృత జనులు అన్నప్పుడు నచికేతుడి పరంగా గూడా చూద్దాము. దేవతల పరంగా గూడా అన్వయం కావాలి. ఎంత గొప్ప వాళ్ళకు గూడా ఇది సులువుగా అర్థం గాదు అని చెప్పడం ఇక్కడ ముఖ్యము. మందబుద్ధుల గురించి గాదు. అందుకని వాళ్ళ బుద్ధి ప్రాకృతికమై ఉన్నది అంటే, ప్రకృతిపరమై ఉన్నది అంటే, ప్రపంచంలో తిరుగుతూ ఉన్నది అంటే, వాళ్ళ మనసంతా ప్రపంచంలో అసత్తులో తిరుగుతూ ఉన్నది అంటే, అటువంటి వాళ్ళు ఎన్ని సార్లు విన్నా, ఎంత విన్నా వాళ్ళకిది కొంత గూడా అర్థం గాదు అని చెప్తూ ఉన్నారు. అతః కాబట్టి, ఇంకా ఓ విషయం చెప్తాను విను. అసలిది అణుః సూక్ష్మః ఏషః ఆత్మాఖ్యః ధర్మః. ఆత్మ అన్న పేరున్న ఈ ధర్మమేదున్నదో, దాన్ని ఉపదేశం చేయమంటున్నావు గానీ, అది అణువంత ఉంటున్నది. సూక్ష్మం అది. సుసూక్ష్మము. అతః కాబట్టి నేను నీకొక మాట చెప్తాను విను నచికేతో. అన్యం అసందిగ్ధ ఫలం వరం నచికేతః వృణీష్వ. అన్యంగా వేరేగా ఇంకేదైనా సందిగ్ధమైన ఫలాలు గాదు. ఫలితం కలిగితే గూడా ఇది అదేనా కాదా అని అనుమానం కలిగేలాంటివి గాదు. గ్యారంటీగా నేను ఈ అనుభవాన్ని పొందుతున్నాను అని తెలుసుకునేందుకు వీలుగా ఉండే వరాన్నేదైనా కోరుకో. వరాన్ని ఎందుకు వ్యర్థం చేసుకుంటావు? చెప్పు. పెద్ద పెద్ద వాళ్ళకి గూడా అర్థం గాకుండా ఉంది. తలలు బాదుకుంటూ కూర్చున్నారు. ప్రతి వాళ్ళు తలా ఓ లోకంలో ఇరుక్కున్నారు. ఇంక అందులో నుంచి వాళ్ళు బయటపడడానికి ముందు ఇది అర్థమైతే గదా! అటువంటివన్నీ కోరుకుని నువ్వు గూడా అందులో ఇరుక్కుని ఏం చేస్తావు చెప్పు? వరాన్ని వేస్ట్ చేసుకోకు నచికేత. వృణీష్వ వేరేదే ఇంకా మంచి ఫలితాలతో ఉండేదేదైనా కోరుకోరాదా? మా మా ఉపరోత్సీహి ఉపరోధం మా కార్షీహి. వద్దు వద్దు నచికేత, నన్ను మా ఉపరోధం కార్షీహి. నన్ను నిర్బంధించకు. ఇంతటి పట్టుదల పెట్టుకోకు. నన్ను బలవంత పెట్టకు. నన్ను బలవంత పెట్టకు నచికేత. నువ్వు ఎట్లా ఉంది అంటే నా ఇంటి ముందుకొచ్చి కూర్చొని నాకిది కావాల్సిందే అని నువ్వు పట్టుబడుతుంటే, నాకివ్వవలసిందే అని నువ్వు అడుగుతుంటే నా కళ్ళకెట్లా కనిపిస్తుందో తెలుసా నచికేతో? నిన్ను చూస్తుంటే నా కళ్ళకెట్లా ఉన్నది అంటే, అధర్మిణం ఇవ ఉత్తమర్ణః. ఎవడో ఒకడు ఉత్తమన్నుడున్నాడనుకో, అప్పులిచ్చేవాడు. ఆ అప్పులిచ్చాడు. రుణం అంటే అప్పులు. వాడేదో బాగానే ఉత్తమంగా బాగా ఎక్కువగా డబ్బులెవడికో అప్పులిచ్చాడనుకో, ఆ డబ్బులు తీసుకున్నవాడు
అధర్మంలో ఉన్నాడనుకో, వీడికి ఆ డబ్బులు తిరిగియట్లేదనుకో, అప్పుడు వాడేం చేస్తాడు అప్పిచ్చిన వాడు? వాడి ఇంటి ముందు పోయి కూర్చుంటాడు. నాకిప్పుడు ఇస్తావా? చస్తావా నువ్వు? నా దగ్గర నుంచి అంత ధనం తీసుకున్నావు. ఇప్పుడు నాకు ఇచ్చి తీరవలసిందే. నువ్వేమైనా జేసుకో. ఇప్పుడు ఇవ్వలేనురా నేను. నా వల్ల గాదు. నా దగ్గర లేవు. తర్వాత ఇస్తానంటే, తర్వాత అంటే జాంతానయి. నాకిప్పుడే ఇవ్వు. అని ఇంటి ముందుకొచ్చి అప్పలాళ్ళు కూర్చున్నట్టు కూర్చున్నావు నా ఇంటి ముందు నువ్వు. ఏమయ్యా నేను నీకు ఎంత రుణపడ్డానని నేను చెప్పాను. నువ్వు 3 రోజులు అభోజనంగా ఉన్నావు గాబట్టి, 3 వరాలేమైనా ఇస్తానంటే మంచివేమైనా కోరుకోరాదా? ఓహో! ఇట్లా అప్పలాడిలాగా నా వెంటబడి తరుముతున్నావు. నన్నొదిలిపెట్టు ప్లీజ్. అతిసృజ విముంచ ఏనం వరం మాం ప్రతి. ఏనం వరం ఇది ఈ వరం కావాలి అన్న ఈ పట్టుదల. మాం ప్రతి నా వైపు, నా గురించి అతిసృజ విముంచ వదిలిపెట్టు. నేను ఏదో రుణపడ్డానే అనుకో. 3 రోజులు నా ఇంటికొచ్చి అన్నం తినకుండా ఉన్నావని చెప్పి నేను పాపము అతిథివి, బ్రహ్మవు కాబట్టి నీకు నేనేదైనా వరం ఇస్తాను అని అడిగాను. ఏదో రుణపడ్డాను గదా! అని ఇంకా అప్పులిచ్చిన వాళ్ళలాగా నా వెంట బడ్డావు. నన్నొదిలిపెట్టు నచికేతో అని ఆయన చెప్తూ ఉన్నాడు. మన నచికేతుడు. ఏవం ఉక్తః నచికేతాః ఆహా! ఈ విధంగా చెప్పబడ్డవాడై ఆయనేమంటున్నాడంటే, దేవైః అత్రాపి విచికిత్సితం కిల త్వం చ మృత్యో యత్న సుజ్ఞేయం ఆర్థ వక్తా చ అస్య త్వాదృక్ అన్యః న లభ్యః నా అన్యః వరః తుల్యః ఏతస్య కశ్చిత్తింక పో గురువుగారు కూర్చో. ఎటు పోతున్నావు పో అనగానే వచ్చి ఇక్కడ కూర్చో. నువ్వు అప్పులవాడనుకో, రుణగ్రస్తుడనుకో, నువ్వు నిర్బంధం అనుకో, పట్టుదలనుకో, బలవంతం అనుకో ఏదైనా అనుకో. పట్టుకున్నాను నిన్ను ఒక గొప్ప గురువు గారిని ఇంక వదిలిపెట్టను. నేను వరిష్టమైన గురువునే వరించాను. అటువంటప్పుడు కనిష్టమైన, అల్పమైన పదార్థాన్ని ఎందుకు కోరుకుంటాను? వరమైన గురువు గారిని వరించి నేను వరమైన, శ్రేష్టమైన వస్తువునే కోరుకుంటాను. పైగా ఇక్కడ నన్ను బెదిరించడానికి చెప్పావా నువ్వా? అబ్బో! దేవతలకు గూడా అర్థం గాదురా! చాలా కష్టం అసలు తెలుసుకోవడము. వేరేదేదైనా కోరుకో, నన్నొదిలిపెట్టు అని 4 చెప్పావు గదా గురువుగారు! ఈ 4 గురించి చెప్తాను పట్టు. దేవైః అత్రాపి విచికిత్సితం కిల త్వం చ మృత్యో. దేవతలకు కూడా ఈ అనుమానం ఉన్నది అంటే అది ఎంత గొప్ప విషయమై ఉంటుంది చెప్పు. పెద్ద పెద్ద వాళ్ళు దీని గురించి పట్టించుకోవట్లేదు అంటే, పెద్దవాళ్ళకే అవసరం లేకపోతే మనకెందుకులే పోనీ అనుకోవచ్చు కదా గురువుగారు. నువ్వు నన్ను డిస్ట్రాక్ట్ చేయడానికి, ఇక్కడి నుంచి పక్కకు తప్పించేయడానికి నువ్వు చెప్పింది బానే ఉంది గానీ, నువ్వు చెప్పిన మాట నన్ను ఇంకా గట్టిగా అందులోనే నిలబెడుతున్నది గురువుగారు. నువ్వు ఏ ఉద్దేశంతో ఈ మాట అన్నావో దానికి వ్యతిరేకంగా పనిచేసింది నువ్వు చెప్పిన విషయం. అబ్బా! పెద్ద పెద్ద వాళ్ళకే అర్థం కాదు ఇంక నువ్వు పో అంటే, మామూలుగా ఏం చేయొచ్చు? పెద్ద పెద్ద వాళ్ళకే అర్థం కాదంటే మనకేం అర్థమైతుంది? పోనీ అనుకోవచ్చు. నాకట్లా అనిపించట్లేదు గురువుగారు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా దీని గురించి ఆలోచిస్తున్నారు అంటే, అయితే ఇది చాలా గొప్ప విషయం అన్నమాట. కాబట్టి నాకిదే కావాలి అని గట్టిగా అనిపిస్తుంది గురువుగారు. రెండోది నువ్వేం చెప్పావు? "అబ్బో! ఇది సుజ్ఞేయం అనుకుంటున్నావా? నహి కాదు" అని చెప్పావు గదా! త్వం చ మృత్యో యత్న సుజ్ఞేయమాత్థ అంత సులువుగా ఇది తెలిసేందుకు అవకాశం లేదు అన్నావు గదా! సులువుగా తెలియబడదు అంటే అంత ముఖ్యమైన విషయం అన్నమాట. అంత ముఖ్యమైన విషయం గాదు ప్రతి ఆడికి అర్థమైతుంది అంటే అల్పమైన విషయము. ఎంతో గొప్పవైన విషయం అయితేనే గదా! అందరికీ అర్థం గాదు మరి. ఎంతో జ్ఞానులకు ఎంతో ప్రయత్నంతో, ఎంతో సాధన చేస్తే తెలుస్తుంది అంటే అంతటి ముఖ్యమైన విషయం గదా! అందుకని నువ్వు చాలా కష్టంరా అంటే, అబ్బో! కష్టమైతే మనకెందుకులే పోనీ ఇంకేదైనా ఈజీగుంటే అదోటి ఏదైనా వేరే చెప్పండి అని అడుగుతాననుకుంటున్నావా? అబ్బో! చాలా కష్టం రా అంటే, అయితే ఇది చాలా ముఖ్యమైనదనమాట అని దాని గురించి నాకు ఇష్టం ఎక్కువైంది గురువుగారు. మూడోదేం చెప్పావు? నన్నొదిలిపెట్టు, నన్నొదిలిపెట్టు అంటున్నావు గదా! నిన్నెట్లా వదిలిపెడతాను గురువుగారు?
వక్తా చ అస్య త్వాదృక్ అన్యః న లభ్యః. నన్నొదిలిపెట్టు అంటే, నిన్నొదిలిపెడితే నేనేమైపోతాను? అన్నీ తెలిసిన వాడివి, నాకు ఉపదేశం చేయగలిగిన వాడివి, ఇటువంటి వక్తవు, ఇటువంటి గురువు నాకు దొరికావు. త్వాదృక్ నీ వంటి అన్యమైన గురువు నాకు మళ్ళీ దొరుకుతాడా? నన్నొదిలిపెట్టంటే నిన్నొదిలిపెట్టిపోయి నేనేమైపోతాను? నన్నొదిలిపెట్టరా అంటే వదిలిపెట్టను. అమ్మో! ఇంత గొప్ప గురువును వరించాను నేనింకా. నీ నుంచి ఈ జ్ఞానాన్ని తప్పకుండా పుచ్చుకుంటాను. నువ్వు దయచేసి నాకా ఉపదేశాన్నివ్వు. అంతేగాని వదిలిపెట్టిపోమంటావా? ఇంత దూరం నీ కోసం వెతుక్కుంటూ వచ్చాను. నన్ను అన్యాయం చేస్తావా? నీ వంటి వాడు నాకు మళ్ళీ దొరుకుతాడా? నన్నొదిలిపెట్టు, నన్నొదిలిపెట్టు, నన్ను నిర్బంధించకంటే. నీ వంటి వాడు మళ్ళీ ఇంకొకడున్నాడా నాకు దొరకడానికి? నువ్వు తప్ప నాకు వేరే గురువు లేడు. నువ్వు తప్ప నాకెవరు అవసరం లేదు. నిన్నొదిలిపెట్టను. పైగా ఏం చెప్పావు? వేరే వరం కోరుకో అన్నావా? వేరే వరం ఎందుకు కోరుకుంటాను? నా అన్యః వరః తుల్యః ఏతస్య కశ్చిత్. ఈ వరానికి సాటి అయిన వరం వేరేది లేను కూడా లేదు. అల్పమైన, అవరమైన దాన్ని నేనెందుకు కోరుకుంటాను గురువుగారు? నువ్వు వరం కోరుకో అంటే, వరిష్టమైన, శ్రేష్టమైన గురువుగారి దగ్గర నుంచి నేను అవరమైన, అల్పమైన వరాన్నెందుకు కోరుకుంటాను? లేదు, అవసరం లేదు. నో. దీన్ని మించి ఇంక వేరే వరము, దీనికి మించి గాదు, దీనికి సమానమైన వరం గూడా ఇంక ఏదీ లేదండి. కాబట్టి నేనిదే వరం కోరుతాను. వేరేదేదైనా కోరుకో అంటే వేరేది తక్కువ రకం ఎందుకు కోరుకుంటానో, అవరము కోరుకోను. నన్నొదిలిపెట్టు అంటే నిన్నెందుకు వదిలిపెడతాను? నిన్ను వరించాను నేను గురువుగా. నువ్వు కాక ఇంకెవరు లేను కూడా లేరు. కాబట్టి వదిలిపెట్టను. చాలా కష్టంరా ఇది అంటే, అయితే అయింది. నేనిష్టపడే వచ్చి కూర్చున్నాను. నువ్వు చెప్పు, నేను నేర్చుకుంటాను. అరె! దేవతలకు గూడా ఇటువంటి సంశయాలున్నాయిరా అంటే, ఉంటే ఉన్నాయండి దేవతలకు. నీలాంటి గురువు లేకపోయుండొచ్చు. నాకు నువ్వున్నావు. నేను వింటాను. వాళ్ళకే అర్థం కావట్లేదంటే చాలా గొప్ప విషయం. నువ్వు చెప్పు, నేను వింటాను, నేర్చుకుంటాను గురువుగారు అని చెప్తూ ఉన్నాడు. మన శిష్యుడికి నమస్కారం. మన దగ్గరే ఉంటారు. పెద్ద పెద్ద విషయాలు ఇవి మామూలుగా అందరికి అర్థం కావు అనగానే, అయితే మనకెందుకులే, నా వల్ల గాదు, నాకు తలనొప్పొస్తుంది, నేను అర్థం చేసుకోలేను, నేను రానులే అయితే అనేవాళ్ళు. ఇది అంత సులువుగా అర్థం గాదు. అణువంత ఉన్న ధర్మము అంటే, దాన్ని ఏదో రకంగా స్థూలంగా పట్టుకోవడానికి ప్రయత్నం చేయడము. వేరే వరం ఏదైనా కోరుకో, వేరే ఇంకేమైనా కోరుకో అంటే, సరే అయితే ఈజీగా ఉన్న సబ్జెక్ట్ ఏదైనా చెప్తాను, లేకపోతే ఈజీగా ఉన్న సబ్జెక్ట్ ఏదైనా వింటాను. రామాయణమో ఏదో, భారతమో అట్లాంటివి వింటాను. ఇంకా ఉపనిషత్తులు లాంటివి, కఠోపనిషత్తులు లాంటివి నాకొద్దు అనుకునేవాళ్ళు. నన్ను నిర్బంధించక ఇంక వదిలిపెట్టు అంటే, సరే అట్లా అయితే ఇంక వేరే నెక్స్ట్ పద్యం చెప్తాను. ఇంక దీన్ని వదిలిపెట్టేస్తాను అనేవాళ్ళు. రకరకాలుగా దేవతలకు గూడా కష్టమైతే మనకేం వస్తుందిలే పోనీ. చాలా దుర్జ్ఞేయం ఇది. మామూలుగా సులువుగా అర్థం కాదంటే, అయితే మరి సులువుగా అర్థమయ్యేది ఏదైనా చూసుకుంటాను. వేరే వరం ఏదైనా కోరుకో అంటే, సరే అయితే ఇంక వేరే ఇంకో సబ్జెక్ట్ చూసుకుంటాను. నన్నొదిలిపెట్టు అంటే, సరే అయితే ఈ టీచర్‌ని మార్చేస్తాను. లేదా నిన్నడగను. నువ్వు ప్రశ్నలడిగితే గూడా జవాబు జెప్పను. అని ఇన్ని రకాలుగా ఉన్న వాళ్ళని మనం చూస్తూనే ఉంటాము. మనవాడు అట్లా కాదు. ఈ మొత్తానికి వేరుగా వీళ్ళందరిని దాటి పైన ఉన్నవాడు. దేవతలకు గూడా కష్టమైతే అయితే అయింది నాకు. నువ్వున్నావు, చెప్తావు, నేను విని నేర్చుకుంటాను. సుజ్ఞేయం కాదంటే అయితే అయింది. నువ్వింకా సూక్ష్మంగా నాకర్థమయ్యే విధంగా చెప్పు, నేను నేర్చుకుంటాను. నువ్వు కాక నాకు వేరే గురువు లేడు. నాకవసరం గూడా లేదు. ఈ వరం కాక వేరేది నేను కోరను గూడా కోరను అని అడుగుతూ ఉన్నాడు. అటువంటి శిష్యుడికి మన గురువుగారు చేయబోతున్న ఉపదేశం ఇంకా ఎంతటి ఉదాత్తమైన విషయమో మనము ఊహించడానికి చాలా సులువు, సుజ్ఞేయం. దానికి భాష్యం చూద్దాము. దేవైః అత్రాపి ఏతస్మిన్ వస్తుని విచికిత్సితం కిల ఇతి భవతః ఏవ నః శృతం. దేవతలకే ఈ విషయంలో, ఈ వస్తువు గురించి విచికిత్స, సంశయం, అనుమానం ఉన్నదని మీరే చెప్పారు గదా! దేవతలు గూడా దీని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. జ్ఞానులు దీని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. జ్ఞాన స్వరూపాలు దీని గురించి విచారణ చేస్తూ ఉన్నాయి అంటే మరి నేను గూడా చెయ్యాలి గదా బాగుపడ్డానికి. త్వంచ మృత్యో యస్మాత్ న సుజ్ఞేయం ఆత్మతత్వం కథయసి. అతః నాకదే గావాలి. ఓ మృత్యో, నువ్వేం జెప్పావు? ఇది సుజ్ఞేయం కాదు, ఆత్మతత్వము అన్నావు గదా!
సుజ్ఞేయం కాకపోతే దుర్జ్ఞేయమే కానియండి, కష్టమే గానియండి. సులువుగా అర్థం కాకపోతే కష్టపడి నేర్చుకుంటాను. వదిలిపెడతామా చెప్పు ఆత్మ గురించి? ఆత్మ గురించి తెలియకపోతే, ఆత్మతత్వ విజ్ఞానం లేకపోతే మరి మోక్షం లేదు కదండీ గురువుగారు. వదిలిపెడతామా కష్టమని? అతః పండితైః అపి అవదనీయత్వాత్ వక్తా చ అస్య ధర్మస్య త్వాదృక్ త్వత్తుల్యః అన్యః పండితః చ న లభ్యః అన్విష్యమాణోపి. అందులో పండితులకి కూడా ఇది చెప్పడం కష్టము అంటే, గొప్ప గొప్ప పండితులకు గూడా దీని గురించి చెప్పడం కష్టము, ప్రవచనం చేయడం కష్టము అంటే, నాకు ఇటువంటి గొప్ప పండితుడివి, పైగా గొప్ప వక్తవు. నీకు తెలుసు, నువ్వు చెప్పగలవు. నువ్వు పండితుడివే కాదు, ఈ విషయంలో పండిపోయిన వాడివి మాత్రమే గాదు, దాన్ని అర్థమయ్యే విధంగా నా వంటి వాడికి గూడా చెప్పగలిగిన వక్తవు. నీకు తెలుసు, నువ్వు చెప్పగలవు. అటువంటి నీ వంటి వాడు ఈ ధర్మం గురించి చెప్పడానికి నీకు సమానమైన వాడు ఇంక అన్యః పండితుడెక్కడైనా ఉన్నాడా? న లభ్యః లేడండి. అన్విష్యమాణోపి నేను వెతికితే గూడా మళ్ళీ నీలాంటి గురువు నాకు దొరుకుతాడా? నన్నెందుకు వెళ్ళగొడుతున్నావు గురువుగారు? నేనిక్కడే కూర్చుంటాను. కష్టమైనా సరే మీరు ఓపిక చేసుకొని చెప్పండి, నేను వింటాను. నేర్చుకుంటాను. బాగుపడతాను. వేరే వరం కోరుకోమంటే ఎందుకు కోరుకుంటాను? అయంతు వరహ నిశ్రేయస ప్రాప్తి హేతువు. ఈ వరం వల్లే కదండీ నాకు నిశ్రేయసం కలిగేది. దీన్నెట్లా పోగొట్టుకుంటాను? కావాలంటే ఇంతకు ముందు అడిగిన 2 వరాలు వెనక్కి తీసేసుకోండి, నాకవసరం లేదు. కానీ మూడో వరం మాత్రం నేను వదిలిపెట్టుకోలేను. అతః న అన్యః వరః తుల్యః సదృశः అస్తి ఏతస్య కశ్చిత్ అపి అనిత్య ఫలత్వాత్ అన్యస్య సర్వస్య ఏవైతి అభిప్రాయః. ఏదైనా ఒకటి గ్యారంటీగా నీకు పనికొచ్చేది, ఫలితము సులువుగా తెలిసేది కోరుకో అంటే, ఫలితము అసందిగ్ధంగా ఉంటే ఉండిండొచ్చండి. అప్పటికప్పుడు ఒకవేళ ఫలితం కనిపించినా గూడా శాశ్వతంగా ఉంటుందా గురువుగారు? వేరేదేదైనా వరం కోరుకోరా నువ్వు, దానివల్ల నీకేదైనా ఫలితాలు వెంటనే కలిగితే బాగుంటుంది అంటే, గ్యారంటీ ఫలితాలు వెంటనే కలిగేవి ఏదైనా జూసుకోమంటే, గ్యారంటీ ఫలితాలు వెంటనే కలిగితే గూడా శాశ్వతంగా, కంప్లీట్‌గా ఉంటాయా? చెప్పు. అశాశ్వతమైన, అసంపూర్ణమైన ఫలితాలను పెట్టుకుని నేనేం చేస్తాను గురువుగారు? వరాన్ని ఆ విధంగా వ్యర్థం చేసుకోవడం కాదు. అప్పటికప్పుడు టెంపరరీగా, స్వల్పంగా కలిగే ఫలాల కోసం నేను ఆశపడితే, పర్మనెంట్‌గా, కంప్లీట్‌గా కలిగే వరమైన ఆత్మతత్వ విజ్ఞానాన్ని పోగొట్టుకోను. దీనికన్నా ఇది ఎంత గొప్ప నష్టము. కాబట్టి వేరే వరమేదైనా దీనికి సాటి అయిన సదృశమైన వరము ఉన్నదా? నాస్తి, లేనే లేదండి. ఏతస్య కశ్చిత్, దీన్ని మించి వేరే ఇంకే ఫలము లేదు. మిగిలిన వాటికి అనిత్య ఫలాలుంటాయి. అశాశ్వతమైన, అనిత్యమైన ఫలితాలుంటాయండి మిగిలిన ఏవి కోరుకున్నా సరే. ఆత్మ తెలిస్తేనే గదా నిత్యమైన, శాశ్వతమైన ఫలితము. కాబట్టి అన్యస్య సర్వస్య ఏవైత్య, వేరేవి ఏవైనా సరే అనిత్యమేనండి, నాకొద్దు. గ్యారంటీ ఫలితాలయితే అయ్యాయి, కానీ అనిత్యమైన ఫలితాలు నాకొద్దు. నాకు శాశ్వతమైన ఆత్మ ఫలం కావాలి. కాబట్టి మీరు చెప్పేది నన్ను ఈ విషయం నుంచి పక్కకి తప్పించడమో, వెనక్కి మరల్చడమో చెయ్యట్లేదండి. మీరు చెప్పిన 4 విషయాలు, ఈ విషయం ఎంత ముఖ్యమో అని నాకు అర్థం అయ్యే విధంగా ఎరుక కలిగిందండి. కాబట్టి వదిలిపెట్టను. మీరంతగా వద్దు వద్దంటున్నారు గాబట్టి, ఇదంత ముఖ్యమైంది, నాకు కావాలి కావాలని నాకు తెలిసిందండి అని ఆయన మన గురువుగారు పెట్టిన మొదటి పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. ఇంక తర్వాత మృత్యువేమి వదిలిపెట్టరు గురువుగారు. ఇంకా కొంచెం పరీక్షలు పెడతారు. నెమ్మదిగా మనం చూస్తూ వెళ్దాము. మనలో ఎటువంటి ఆర్తి ఉండాలి, ఎటువంటి జిజ్ఞాస ఉండాలి, ఎటువంటి ముముక్షుత్వం ఉండాలి అని చూపిస్తూ ఉన్నాడు మన శిష్యుడు. మనకు ఇక్కడ పూర్వాచార్యుడై మనం నేర్చుకుంటూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.